లక్షలు ఇప్పించారు వైసీపీ నాయకులు గతంలో. చూడండి ఎన్ని ఉన్నాయో. వీళ్ళు సొంత డిబేట్ మేనర్స్ పాటించండి సార్ దయచేసి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, మా వాయిస్ వచ్చిన తర్వాత, మీ సమయం వచ్చిన తర్వాత, మీ సమయంలో మీరు జవాబు చెప్పండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అందరికీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు, అనవసరంగా ఎవరికి ఇచ్చారు, అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చారా లేదా అనేది ఒక లెక్క కట్టి ఇస్తున్నారు కదా, దాంట్లో తప్పే ఉంది. మీరు అప్పుడు డబ్బు పంచారు, భవిష్యత్ ఏంటనేది ఆలోచించలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ప్రైవేటు వాళ్ళకి కూడా ఎవరికి అవకాశాలు ఇవ్వలేదు. మీరు ఒక సంక్షేమం మీదనే ఫోకస్ చేశారు. అభివృద్ధి ఎక్కడుంది? ఉద్యోగాల విషయంలో చెప్పండి. మీరు క్వశ్చన్ అయితే దాన్ని చెప్పనివ్వండి. మా హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు సచివాలయం ద్వారా 1,50,000 ఉద్యోగాలు ఇచ్చాము. 1,00,000 ఉద్యోగాలు చెప్పనివ్వండి. 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఆ 1,00,000 ఉద్యోగాలు ఇప్పుడు ఆ సచివాలయాల గ్రామాన కట్టిన సచివాలయాల ద్వారానే ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఆ స్టాఫ్ ద్వారానే, ఆ సచివాలయాల ద్వారానే వీళ్ళు పరిపాలిస్తున్నారు. రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. రామకృష్ణ గారి దగ్గర. రామకృష్ణ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అంటున్నారు కదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితేనేమి, ఎన్ఎంఆర్ పోస్టులు అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చిన ఉద్యోగాలు అయితేమి, మేము 6 లక్షల ఉద్యోగాలు మా టైంలో మేము ఇచ్చాం 5 ఏళ్లలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డ నిధి ఏమైందని అడుగుతుంటే బెదిరిస్తున్నారు. నిరుద్యోగ భృతి ఏమైందంటే బెదిరిస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అంటే బెదిరిస్తున్నారు. కరెంటు బిల్లులు ఎందుకు పెంచారు అంటే బెదిరిస్తున్నారు. మరి వీరియా ఏమైందంటే బెదిరిస్తున్నారు. మీరు బెదిరించినంత మాత్రాన ఎన్నికల టర్మ్ వైజ్ గా ఎన్నికలు వస్తాయి కదా, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు 14 నుంచి 19 వరకు ఏం చెప్పారు, 19 నుంచి 24 వరకు ఏం చెప్పారు, అట్లనే 29 కూడా ఏదో చెప్తారు, ప్రజలు తీర్పు చెప్తారు. కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు, సంపూర్ణ మెజార్టీతో ఉన్నారు, కింద పైన కూటమిలో ఉన్నారు. ఆ కూటమిలో ఉన్న వాళ్ళు దయచేసి ప్రజల్ని బాధ పెట్టకుండా, బెదిరించకుండా మీరు అన్నది అన్నట్టుగా పరిపాలించండి. మేము విపక్షాలుగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యని ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కానీ ప్రశ్నించే వాళ్ళని బెదిరించొద్దనేది మా విన్నపం. మాట్లాడడానికి అధికారం లేదు మేడం. రైతులకు మోసం చేసింది వైసీపీ పార్టీ. దయచేసి వేళ్లు చూపించకండి సార్, బెదిరించకండి సార్. దయచేసి వేళ్లు చూపించకండి, బెదిరించకండి, దౌర్జన్యం చేయకండి. జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఇప్పించుకోవడం అంటారు. మీరు బెదిరిస్తారు మమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇద్దాం అంటే పోలీసులకి మీ బెదిరించి అంటారు మీరు. మేడం మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, చూస్తున్నారు సార్, ఇది లైవ్ సార్, అందరు చూస్తున్నారు సార్. దయచేసి మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇంతవరకు ఒక సామాజిక పెన్షన్ అయినా కొత్తది ఇచ్చారా? ఇంతవరకు ఎందుకు పెన్షన్లు తొలగించారు? ఎందుకు ఇప్పుడు రైతులు యూరో కోసం క్యూలో నిలబడమాట వాస్తవం కాదా? అట్లనే గ్యాస్ కోసం రైతులు నిలబడమాట వాస్తవం కాదా? అట్లనే పెట్రోల్ డీజిల్ కోసం లైన్ లో నిలబడమాట వాస్తవం కాదా? కరెంట్ ఛార్జీలు పెరిగిన మాట వాస్తవం కాదా? ఆర్టీసీని అమ్మేస్తామన్నమాట వాస్తవం కాదా? విద్యను మేము నడపలేము, పాఠశాలలు మేము నడపలేమని చెప్పిన మాట వాస్తవం కాదా? మెడికల్ కాలేజీలు మేము ప్రైవేట్ వాళ్ళకి వ్యక్తులకు ఇస్తామన్నమాట వాస్తవం కాదా? ఏది వాస్తవం కాదు ఇందులో? ఇవన్నీ వాస్తవమే కదా. ఇప్పటి వరకు చెప్పండి. వెంకటేశ్వర గారు ఇప్పటి వరకు మీరే మాట్లాడారు. శ్రీనివాస్ గారు ఏం మాట్లాడతారో, ఆయన ఏం చెప్తారో చూద్దాం. చెప్పండి శ్రీనివాస్ గారు. ఓకే, చెప్పండి. బెదిరిస్తున్నారని అంటున్నారు. రైతుల కోసం మాట్లాడుతున్నారు కదా. రైస్ మిల్లు వాళ్ళు, ఒక్కొక్క మిల్లు వాళ్ళు రైతు దగ్గర 12 కేజీలు ధాన్యం తీసుకున్నారు. మా ప్రూఫ్లతో పెట్టాము కలెక్టర్ దగ్గర. దానికి సమాధానం చెప్పండి. ఆ తర్వాత రైతుల కోసం మేము మంచి చేసాం అంటారు కదా. రాజధాని రైతులు ఎగిరెగిరి తన్నారు. ఏం మాట్లాడితే నమ్మరు.
చేసలతో కొట్టారు. రైతులకు ఎక్కడ గౌరవం ఇచ్చారండి? ఈ రోజు రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళే వీళ్ళు వ్యాపారం చేస్తామని ఎల్లంపల్లి శ్రీనివాసరావు రోజు చెప్పాడు. మరి వెంకటరెడ్డి గారు అప్పుడు గుర్తులేదా? ఇప్పుడు రైతు కోసం అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయి లేదా? అలాగే అమ్మ ఏదైతే సిలిండర్లు ఇస్తామని ఇచ్చారు, అలాగే 10 లక్షల కోట్ల రూపాయలు రైతుల కోసం ఇథనాల్ కోసం అన్నిటికి కూడా ఈ రోజు ఊరియా అంటున్నారు కదా, ఊరియా లిమిటెడ్ గా ఎకరాకి ఇన్ని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బ్యాక్ మార్కెట్ చేసి దాన్ని మళ్ళీ క్యూలో పెట్టి ఈరోజు దాన్ని తప్పుతో పట్టించడే తప్ప ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు. ఈ రోజు రైతులకు అన్యాయం జరిగితే ఏ రైతు రోడ్డు మీదకి వచ్చాడా? అలాంటి అమరావతి రైతులు ఒక సంవత్సరం పాటు తిరిగితే మీ కళ్ళు కనిపించకుండా ఏ పడితే మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు ఏంటి సర్పైన మేడం ఒక నిమిషం, ఒక సెకండ్. రైతు కోసం మేము అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఇండస్ట్రీలు పెట్టినా కూడా ఈ రోజు భూములు ఇవ్వడం జరుగుతుంది డెవలప్మెంట్ కి, ఉద్యోగాల కోసం. గతంలో డిఎస్సి తీసారు 15,000 ఉద్యోగాలు. ఈ ఒక ఉద్యోగం కూడా తీయకుండా వాలంటరీ ఉద్యోగాలు తప్ప ఇంకే ఉద్యోగం చెప్పరు మేడం. అది తప్ప ఇంకోటి చెప్పరు. ఈ రోజు రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతో ఉంది. వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే విధ్వంసాలు సృష్టించాలి, ఎందుకంటే ప్రజలు బాగుండే వాళ్ళకి ఇష్టం ఉండదు మేడం. మేము ఎక్కడైనా రౌడీ యుద్ధం ఉందంటే వైసీపీ నాయకులు పేరు నాని, అలాగే అమర్నాథ్, జోగు రమేష్, రోజా వీళ్ళు బూతులు తిట్టే పెద్దలు రెచ్చగొట్టి మొన్న రోజా ఎందుకు మాట్లాడిందో దానికి సమాధానం చెప్పానండి. పవన్ కళ్యాణ్ గారిని అక్కడెక్కడ విజయ్ గెలిస్తే ఎగిరెగిరి తన్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అడగండి. ఎగిరెగిరి తన్నారని రోజు ఎందుకు మాట్లాడారు? సరే, రోజా ఇప్పుడు మన టాపిక్ కాదులేండి. శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు న్యాయం చేస్తాను చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అడుగుతాను. ఓకే, రామకృష్ణ గారు సర్పైన అప్రమత్తంగా ఉండాలి, మైక్రో లెవెల్లో ఒక పక్కా